ముల్ల వంకాయలతో ఎప్పుడైనా ఇలా కర్రీ వండారా? సో, ఏ కర్రీ వండినా చాలా కమ్మగా కుదిరే ఈ ముల్ల వంకాయలతో నేనైతే ఈరోజు మంచి కర్రీ వండబోతున్నాను. మా చెట్టుకైతే మంచిగా ముల్ల వంకాయలు కాస్తున్నాయి. సో, ఫ్రెష్‌గా తెంపుకుందామని వెంటనే అలా తెంపేశాను. ఒక కళాయి పెట్టుకొని అందులో 4 టేబుల్ స్పూన్ ఆయిలేసి చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేశాను. అలాగే పచ్చిమిర్చి 2 యాడ్ చేసుకున్నాను. బాగా వేపుకోవాలి. తర్వాత నేను కొంచెం కరివేపాకు యాడ్ చేసుకున్నాను. చక్కగా దగ్గరుండి వేపుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు. ఇంకా కొంచెం అలా దగ్గరలో కలర్ రాగానే నేను టమాటో అయితే వేసుకున్నాను. టమాటో కూడా చాలా చక్కగా దగ్గరికి మగ్గిపోవాలన్నమాట. అలా వేపుకునే తర్వాత అల్లం, వెల్లుల్లి దంచి పెట్టుకుని హాఫ్ టీ స్పూన్ వేసుకున్నా. చూసారా వంకాయలు ఎంత చక్కగా ఫ్రెష్‌గా ఉన్నాయో. అలా ఆయిల్‌లో కాసేపు ఉల్లిపాయ, టమాటీతో వేపాలి. వేపిన తర్వాత ఒక 10 నిమిషాలు మూత పెట్టుకొని అలా తీసుకోవాలన్నమాట. సో, నాకు ఏ వంకాయల్లోకైనా మెదుపుకొని వండుకోవడమే నచ్చుతుంది. అంతగా వంకాయకి వంకాయ తినడం నచ్చదనమాట. సో, చక్కగా మెదిపేసుకున్నాను. ఇలా కొంచెం కోడి సంచులైతే వేసుకున్నాను. ఈ వంకాయలోకి కోమిటి సంచులు బెస్ట్ కాంబినేషన్. చాలా టేస్ట్‌గా ఉంటుంది కర్రీ. అసలు మాటల్లో చెప్పలేను అంత కమ్మగా మారిపోతుంది. సో, కోన్ సంచులు చేయకముందు కొంచెం మెత్తగా ఉంటాయి కానీ, ఒక్కసారి అలా కర్రీలోకి వేయగానే అలా గట్టి పడిపోతాయి అండ్ తెల్లగా కూడా వచ్చేస్తాయి. చాలా మందికి ఇవి తినమంటే చాలా భయం అండ్ నచ్చవు కూడా. కానీ అలా కాదు. ఒక్కసారి ట్రై చేసేయండి ఖచ్చితంగా నచ్చుతుంది. కొంచెం హాఫ్ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. ఒక పెద్ద స్పూన్‌తో కారం, హాఫ్ టీ స్పూన్ ఉప్పు. చక్కగా కలిపేసుకున్నానమాట మొత్తం. అలా వేసుకున్న కోమిట్ సంచులకి చక్కగా ఉప్పు, కారం అనేది పట్టాలని చెప్పేసి అంతా కలుపుకుంటున్నాను ఎక్కడ మిస్ అవ్వకుండా. సో, నేను ఒక 10 మినిట్స్ అయితే మూత పెట్టేసి ఉంచా. ఆఫ్టర్ 10 మినిట్స్ తర్వాత ఇలా అడుగైతే కొంచెం దగ్గరికి పడింది. అంతే ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్‌లో పెట్టేసి చక్కగా అంతా కలిసేటట్టు మళ్ళీ కలుపుకున్నాననమాట. ఎందుకంటే కూర అయితే ఆఖరి పడిపోయింది కాబట్టి. ఇక ఫైనల్‌గా ఆపేసుకొని సర్వింగ్ బౌల్‌లోకి తీసేసుకోవచ్చు చక్కగా. చూసారా కూర ఎంత పర్ఫెక్ట్‌గా కుదిరిందో. నచ్చని వాళ్ళుంటే ఒక్కసారి ట్రై చేసేయండి. చాలా బావుంటుంది. నచ్చిన వాళ్ళైతే హ్యాపీగా ఎంజాయ్ చేసుకొని తినొచ్చు. వంకాయతో అంత చక్కగా అదిరిపోద్ది మాట. మీకు ఖచ్చితంగా డౌట్ ఉంటుంది వంకాయతో బావుంటుందా లేదని. 100% బావుంటుంది. సో, చక్కగా నేనిలా కరివేపాకేసి డెకరేట్ చేసుకున్నా. ఫైనల్‌గా అయితే చాలా టేస్టీ కొమిట్ సంచులయితే రెడీ అయిపోయినాయి. చూసారా ఎంత చక్కగా వచ్చిందో. పర్ఫెక్ట్‌గా అలా లైట్‌గా అన్నంలోకి కలుపుకొని తింటే అమృతం అంతే. అస్సలు మర్చిపోకుండా సబ్స్క్రైబ్.